మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీం నగర్ గ్రామంలోని సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ ఏసీపీ సుభాష్ చంద్రబోస్. కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వజ్రప్రహర్లో విస్తృత తనిఖీలు. గోదావరి కనిలో సిపిఐ వినూత్న నిరసన, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. మంత్రాలయంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న శశికళ. మక్క రైతుల ఆందోళన, రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు ఎస్టేల్లో శ్రీ శ్రీ అవధూత రామరెడ్డి తాత గోశాలలో సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేపట్టారు. అమావాస్య సామూహిక గోపూజ కార్యక్రమంతో పాటు శనివారం రోజు అమావాస్య రోజున శనీశ్వర జయంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్లోనే అవధూత రామరెడ్డి తాత గోశాలలో షమీ వృక్షం వద్ద లోక కళ్యాణం కొరకు అవధూత రామరెడ్డి తాత గోశాలలో లోక కళ్యాణం చేపట్టారు. భక్తుల యోగక్షేమం కోరుతూ ప్రత్యేక అమూహిక పూజ కార్యక్రమానికి స్వాత్మానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలో పాల్గొని కార్యక్రమాలు చేశారు. మెగా టైమ్స్ చీఫ్ కరెస్పాండెంట్ మీసాల రామస్వామి అందిస్తున్న మాక్ లైవ్. శివప్రదం సుఖప్రదం భవచ్చిదం రమాపహం విరాజమాన దేశికం భజేహ రామమద్వయం. రామాష్టకం పఠతి యః సుఖదం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః. మగపిల్లలు చేసి వారికి ఆయుష్ ఆరోగ్యము మంచి జీవితము ఉండేలా చూడండి. శని నివాస అన్నారు. శనివాడు ఎక్కడ ఉంటాడంటే జమ్మి చెట్లు ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడ దగ్గరలో జమ్మి చెట్టు ఇక్కడే ఉంది కాబట్టి నీళ్ళు తీసుకొచ్చి జమ్మి చెట్టు పోసి ఒక 5 ప్రదక్షిణలు శని భగవాన్ని తలుసుకుంటూ 5 ప్రదక్షిణలు చేస్తే శని భగవాన్ని ఆరాధన చేస్తే మతం వస్తుంది. ఇప్పుడు మన గుళ్ళు అవే చేయడం కాబట్టి పక్కనే జమ్మి చెట్టు ఉంది. సపడుతుందా జమ్మి చెట్టు నామదేశ దీపక్తి నామదేశ లోకేశ్వరి నామదేశ శ్రీ విద్యా నామదేశ దామోదర నామదేశ పునర్విక నామదేశ అమావాస్య సందర్భే గోసేవ నిమిత్తేన బ్రాహ్మణ సహాయేన గోపూజ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే గురు ఆగమాతాదు దేవానాం గమనాతాదు రాక్షసాం గురుగంధారపత్ర దేవతాంచనం. అందరూ నమస్కారం చేసుకోండి. టెంకాయలు కొట్టండి, టెంకాయ కొట్టండి, టెంకాయ కొట్టేసేయండి. అది నువ్వు తీసుకుంటున్నాను. కొబ్బరికాయ ఉంటుంది, ఒకటి తీసుకుని ఎవరైనా ఒకటి పెట్టండి ఇద్దరికి. గోమాత్రే సుమతే కామదేనవే
సుదర్శన్ నామదేశ సంతోష్ కుమార్ నామదేశ కాకుడుమచ్చ సిద్ధపూల గోత్రోద్భవశ విచారణేషు మృగా శ్రీరాముడు చేసిన బాగా మంచిగా ఎంతకు వచ్చినట్టు మనిషిపోయిండు ఎంత ఓపిక మనిషికి మళ్ళీ వెలుగుకి పోవాలంటావు మళ్ళీ ఆంజనేయ స్వామి అంటావు అన్ని కవర్ చేసుకుంటే వెహికల్ ఉన్నా తిరగదు అస్య శ్రీ పూర్వోక్తమంగళ విశేషేణ విశిష్టాయాం శుభనిధౌ అస్మిన్ వైశాఖ అమావాస్య పర్వదినే మనకు వైశాఖ అమావాస్య అనేది చాలా విశిష్టమైనది అన్నమాట. ఈ వైశాఖ అమావాస్య రోజు అవకాశం ఉన్నది. కనీసం ఈ జాతులనే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దేశాల్లో గిరిజాతి, ఒంగోలు, తర్వాత కపిల ఈ 3 జాతులను మనం ఇక్కడ రక్షిస్తున్నాము. భవిష్యత్తులో వీటిని రైతులకు ఇచ్చి విషతుల్యమైన ఆహారాన్ని పండించాలనే జీరో బడ్జెట్ తోటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఉనర్చి మాకు సరైన ఆర్థిక వనరు లేనప్పటికీ ఆ గోమాతమైన భక్తి శ్రద్ధలు ప్రేమతోటి ఈ యొక్క గోశాలలో గోవులను సంరక్షిస్తున్నాము. కావున దాతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా సహాయ సహకారాలు అందించి గోగ్రాసానికి ఇప్పుడు ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైనది. కావున ఈ గోగ్రాసానికి తమ వంతుగా సహకరించి వరిగడ్డి కానీ దాన బస్తాలు కానీ ఏదైనా మీకు తోచిన విధంగా అందించి ఈ గోశాల నిర్వహణకు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ జై గోమాత. కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఆ గోవులను ఈ పెంపొందించేందుకు ఉన్న కష్టాలు తొలిపేందుకు కొంతమంది శ్రీమంతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కల్లూరు మండలం పెద్దపాడు గ్రామం నుంచి నాగలాపురంకు వెళ్లే రహదారికి రాకపోకలు ఇబ్బందులు కలిగే విధంగా జరిగింది. పెద్దపాడు గ్రామంలో జెడ్పీ హై స్కూల్ ఎదురుగా రహదారికి పెద్ద గుంత తవ్వడంతో అంతరాయం కలగడంతో వాహనాలు నిలిచిపోయాయి. కల్లూరు మండల ఎంఆర్ఓ అక్కడికి చేరుకొని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. మెగా టైమ్స్ స్టాఫ్ రిపోర్టర్ నేను వెయిట్ చే కర్నూలు అర్బన్ మండల పరిధిలోని వార్తా దినపత్రిక కార్యాలయం ఎదుట పికిల్ బాల్ స్టేడియాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రి టీజీ భరత్లు కలిసి ప్రారంభించారని నిర్వాహకులు మిట్టు వరుణ్ తెలిపారు. యువత, వృద్ధులు ఈ పికిల్ బాల్ స్టేడియం సందర్శించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మిట్టు వరుణ్ కోరారు.
నమస్కారం అండి. ఈరోజు 16th మే ఇక్కడ మన వార్తా ఆఫీస్ ఆపోజిట్ ఉండే లైన్లో పికిల్ అండ్ ప్యాడిల్ అనేది ఇండోర్ పికిల్ బాల్ కోర్ట్ ఓపెన్ చేశాము. ఇది మనకి ఏంటంటే ఇండోర్ పికిల్ బాల్ కోర్ట్ ఓపెన్ చేశామండి. ఇప్పటి వరకు కర్నూలులో మీరు ఎక్కడ చూసినా అవుట్డోర్ కోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇండోర్ కోర్ట్స్ ప్లాన్ చేసి ఓపెన్ చేశామండి. మనకి మన లోపల 3 కోర్ట్స్ ఉంటాయి. మీకు ఇది అడ్వాంటేజెస్ ఏమంటే మీరు సమ్మర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా, ఇప్పుడు రైనీ సీజన్లో ఉన్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు కానీ మనం అవుట్డోర్లో ఆడలేము. కొంచెం ఆ టైంలలో మనము ఫిజికల్ యాక్టివిటీ చేయలేము అని చెప్పి రీజన్లు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ అదే మనకి ఓవర్ ట్రస్ ఉంటుంది పైన, మనకి ఎక్కడి నుంచి రైన్ అనేది ఉండదు. కాబట్టి మీరు లోపల ఎంత వర్షం పడుతున్నా ఏమున్నా మీరు లోపల ఆడుకోవచ్చు. అలాగే సమ్మర్ సీజన్లో కూడా అదే పరిస్థితి. అంతే అవుట్డోర్లో అంతే సన్నీ టైమ్స్లో మనకి ఎదురు సూర్యుడు మనకి ఇది ఉన్నప్పుడు ఆడలేకపోవడం వల్ల చాలా మంది రీజన్స్ చెప్పి ఆడకుండా ఉంటారు. అట్లాంటి టైంలో కూడా మనకి ఇది ఉంటుంది. అలాగే ఇది కాకుండా మనకి మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే వాష్రూమ్స్ కూడా పెట్టాము. ఎవరైనా లేడీస్ వచ్చినా ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం కూడా, తర్వాత పిల్లలు వచ్చినా పిల్లల పేరెంట్స్ వచ్చినా వాళ్ళు చాలాసేపు ఉన్న బయటికి వెళ్ళకుండా హ్యాపీ ఇక్కడే ఉండి వాష్రూమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన కోర్టు కూడా అండి, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము 8 లేయర్ ఆక్రాలిక్ కోటింగ్ చేశాము. ఇదేంటంటే మనకి నీ పెయిన్స్ లేకుండా మనం ఒక 1 అవర్ అన్నా 2 అవర్స్ అన్నా మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే కొంచెం 60 ఇయర్స్ వాళ్ళ అన్నా కానీ 18 ఇయర్స్ వాళ్ళ అన్నా కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీస్ అనేది పెయిన్ లేకుండా చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడుండే సిచ్యువేషన్ ప్రకారం యూత్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేకుండా వేరే డిస్ట్రాక్షన్స్ కానీ లేకుంటే వేరే అడిక్షన్స్ కానీ ఎక్కువ పోతున్నారు. అదే మనకి ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour మనకి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ కనుక ఉంటే మన మైండ్ చాలా క్లియర్ ఉండి మన థాట్ ప్రాసెస్ బాగుంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. డైలీ అంతే యాక్టివ్గా ఉంటాం. అలా కాకుండా ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంట్లోనే బద్ధకంగా ఉంటూ అంటే ఏం పని చేయలేకపోవడము లేకుంటే విసుగు రాకుండా ఉండడము అట్లా వస్తుంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ అంటే అందరూ వాకింగ్ చేయాలి, అందరు రన్నింగ్ చేయాలని, అందరు జిమ్ పోవాలని లేకుండా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దాంట్లో మీకు ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అవతల వాళ్ళతో కాంపిటేటివ్నెస్, పాయింట్స్ వస్తుంటాయి, పాయింట్స్ పోతుంటాయి, గెలవాలనే జీల్ అవంతా ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఆడడానికి మీకు మీరే యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మై గుడ్ నేమ్ ఇస్ మిట్టు. థ్యాంక్ యూ. కడప ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ అసత్య ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కడప అల్లర్లకు పోలీసుల వైఫల్యమే కారణమని, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల ఘర్షణలకు, మత విద్వేషాలకు, అలాగే కడపలో మత సామరస్యాన్ని చెడిపే కుట్ర చేస్తుందని చెప్పేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినా కూడా ఆయన వైఖరి మారలేదని చెప్పి చెప్తున్నారు. నేను ఆయనకు ఒక్కటే చెప్తున్నాను, కడప పట్టణము కుల మతాలకు అతీతంగా ఎంతో ప్రేమగా అభిమానంగా మేమందరం ఉంటాము. కుల మతాలకు ప్రతిగా కడప. అలాంటి కడపలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటన దురదృష్టకరం. ఈ ఘర్షణ ఈ అల్మాస్పేట సర్కిల్ యొక్క పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలనేటువంటి ప్రతిపాదన ఇప్పుడు వచ్చింది కాదు. అది అప్పట్లో యునైటెడ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది మొదలైంది. కొందరు వ్యక్తులు మొదలెట్టారు. దాని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు ఇదే అల్మాస్పేట సర్కిల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గారితో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో అదే సర్కిల్లో మేము అధికారంలోకి వస్తే ఈ సర్కిల్ను అల్మాస్పేట సర్కిల్ను టిప్పు సుల్తాన్ సర్కిల్గా మారుస్తామని చెప్పేసి చెప్పిన మాట వాస్తవమా కాదు?
అలా వాళ్లకు ఒక బలాన్ని ఇచ్చాడు ఆయన. ఎవరైతే టిప్పు సుల్తాన్ సర్కిల్ కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు ఆయన ఒక బలాన్ని ఇచ్చాడు. మరి ఈరోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత ఘర్షణలకు విధ్వంసాలకు పాల్పడుతుందని చెప్పేసి చెప్తున్నమాట వాస్తవము. ఎందుకంటే ఆ రోజు ఆ సర్కిల్లో అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ సంఘటన జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిని పోలీసు వాళ్ళు కొట్టడం కూడా జరిగింది. అలాగే ఓ మార్కెట్ యార్డు కమిటీ వైస్ చైర్మన్ కూడా అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు కారా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు. ఇది ఆ సర్కిల్లో ఒక ఎంఐఎం నాయకుడు ఈ ఘటన జరగడానికి ఒక నెల ముందు నిలబడి 15 రోజుల్లో ఈ సర్కిల్ను పేరు మారుస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు అని చెప్పేసి ఒక కరపత్రాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే అంతకుముందు ఆ సర్కిల్ చుట్టూ టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పేసి ఒక బ్యానర్లు కట్టారు. ఇమ్మీడియట్గా కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ బ్యానర్ను తొలగించారు. నిన్న 8వ తేదీ రాత్రి అక్కడ హనుమాన్ సర్కిల్ అని చెప్పేసి కొందరు హిందూ సోదరులు పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీలు బ్యానర్లు మీరు ఎందుకు తొలగించలేకపోయారు? గతంలో కేఎంసీ అంటే కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో టేబుల్ ఎజెండా కింద కొందరు కార్పొరేటర్లు ఈ అల్మాస్పేట సర్కిల్ను టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణం చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఆమోదమైందో లేదో ప్రజలకు ఎవరికీ తెలియదు. కొందరేమో అయోమయంలో కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టారు, ఆమోదం కాలేదు, అవుతుందని చెప్తున్నారు కొంతమంది. ఇట్లా అయోమయంలో ఉన్నారు. స్వయంగా కడప మున్సిపల్ కమిషనర్ గారే ఏం చెప్పారు? ఎంఐఎం నాయకుడు అక్కడ లైవ్లో నిలబడి ఇదే అల్మాస్పేట సర్కిల్లో మాట్లాడినప్పుడు 15 రోజుల వరకు మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టకండి, చెయ్యకండి, అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం. లేకుంటే ఈ సంఘటన జరిగిన తర్వాత, నిన్న మత ఘర్షణలు జరిగిన తర్వాత ఆగమేఘాలమైన మీరు ఆ మున్సిపల్ కమిషనర్ని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గారు షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కడపలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో, ముస్లిం సోదరులు హిందూ సోదరులు మధ్యలో జరిగిన సంఘటన ఏది ఉందో దానికి రాజకీయ రంగు పూయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడే అన్న చెప్పినట్టు, గౌసుల్ ఆజం గారు చెప్పినట్టు, షరీఫ్ గారి పైన అంతో ఇంతో కొంచెము ప్రతి ఒక్కరికి కూడా ఒక మర్యాద ఉంది. పెద్ద మనిషి, మంచి మనిషి, నిజాయితీ పరుడు, ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నాడు అని చెప్పి. కానీ చూస్తుంటే 2 సార్లు ఆయన ఇప్పటి వరకు తప్పు అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇది 2వసారి. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆయన లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే ఈ కడప సంఘటనకి ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఏ రాజకీయ నాయకుడైనా కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తేనే గెలవగలుగుతాడు. అక్కడ అమ్జద్ బాషా అనే మనిషి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడంటే హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ ఓట్లు వేస్తేనే ఆ మెజారిటీతో ఆయన గెలవగలిగినాడు. అలాంటి మనిషి మళ్ళీ ఆయన అనుచరులు ఇలాంటి సంఘటనని ప్రోత్సహిస్తారా అని చెప్పి ఎవరికన్నా కొంచెము జ్ఞానం ఉంటే అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి ప్రోత్సాహం ఎవరు చేయరు అని.
ఆయనకు అవసరం ఉందా ఇప్పుడు అంటే ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈరోజు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈరోజు అవసరం ఎవరికి ఉంది? మతాల మధ్యలో చిచ్చు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పైన కక్షపూరితమైన కేసులు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఈరోజు ప్రతిపక్షమే లేకుండా చేయాలని చెప్పి పోలీసుని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఎందుకంటే ఆమె అయితే గెలిచింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలంగా పుంజుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైన ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తినారు. యువత దృఢత్వం మెలకువలు ఉండేలాగా 50 క్రికెట్ టీములతో పోటీలు పెట్టామని మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని శ్రీధర్ రెడ్డి, రేణుకారెడ్డిలు తెలిపారు. పెద్దపాడులో నిన్నటి నుండి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేశాం. ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు యువత అవుట్డోర్ గేమ్స్ కన్నా సెల్ ప్రభావితంగా ఎక్కువ అయిపోయింది పిల్లలకి. ఆ ప్రభావం నుండి దూరం చేస్తూ పిల్లలకి శారీరకంగా ఉండడానికే క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేయడం అండి. ఈ క్రికెట్ టోర్నమెంట్ వల్ల పిల్లల్లో ఉన్న ఉత్సాహము అన్నీ లేకపోతే ఈ ఎండాకాలంలో పిల్లలు ఇంటికే పరిమితమై వాళ్ళు ఎంతసేపు ఉన్న ఫోన్లు టీవీలు చూసేస్తారు. దానికి బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ వల్ల పిల్లల్లో మంచి కలయిక, ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా అన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పెదపాడులో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 50,000, సెకండ్ వచ్చేసి 30, థర్డ్ వచ్చేసి 10, ఫోర్త్ వచ్చేసి 5,000 పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, టోటల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేస్తూ మనం క్రికెట్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. కర్నూలు నగర ప్రజల కోసం భారీ తగ్గింపు ధరలతో సమ్మర్ ఎగ్జిబిషన్ సేల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 1,000 రూపాయలకే ప్యాంట్లు, షర్ట్ బిట్స్, నైట్ ప్యాంట్లు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం టాప్స్, నైటీలు, డ్రెస్ సెట్స్ ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు వివరించారు. చిన్నపిల్లల డ్రెస్సులు, చుడీదార్లు కూడా తక్కువ ధరలకు లభిస్తున్నాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కేవలం 2 రోజుల పాటు మాత్రమే ఉంటుందని నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వాళ్ళకు మాకు తేడా వస్తుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.